తెలంగాణ రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట జిల్లా పెద్దగట్టులోని లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు జరగనున్న ఈ జాతరకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు రానుండటంతో అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. పోలీసులు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్ జామ్ రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని సీసీ డ్రోన్ కెమెరాలు వాడనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రదక్షిణతో జాతర తొలిఘట్టం ప్రారంభమైంది. కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకుని యాదవ కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్పల్లిలో ఉన్న పెద్దగట్టుకు రాత్రికి చేరుకుంటారు. గంపతో ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. మెంతబోయిన గోర్లమున్న వంశస్థుల సమక్షంలో 2 బోనాలు వండి పూజలు నిర్వహిస్తారు. 2వ రోజు బోనాలు, 3వ రోజు చంద్రపట్నం, 4వ రోజు నెలవారం, ఆ తర్వాత 5వ రోజు మకర తోరణం ఊరేగింపుతో జాతర ముగుస్తుంది. మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పరమేష్. తెలంగాణ రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అయితే ఈ రోజు నుండి 20వ తారీఖు వరకు అయితే అంగరంగ వైభవంగా జరగడానికి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ జాతర అయితే 2 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది అయితే భక్తులు రావడంతో అయితే అధికార యంత్రాంగం అయితే ప్రతిష్ట ఏర్పాటు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఏ రకమైన వసతులు కావాలి, వీటికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా 2000 మంది పోలీసులతో అయితే ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి ఈ పెద్దగట్టు జాతరకు వాహనాల ట్రాఫిక్ జామ్ కూడా కలగకుండా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు నుండి 5 రోజుల పాటు అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏదైతే వీటికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, దీంతో ప్రతిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే జాతర తొలిఘట్టం అయితే గంపల ప్రదక్షిణతో అయితే ప్రారంభం కానుంది. సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుండి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపేటనైతే తీసుకొని యాదవ కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్పల్లిలో ఉన్నటువంటి పెద్దగట్టు అయితే రాత్రి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గంపతోటైతే ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. మెంతపోయిన గొర్ల మున్న వంశస్థుల సమక్షంలో అయితే 2 బోనాలు వండి అయితే పూజలు నిర్వహించేటటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర పరిసర ప్రాంతాల్లో 60 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి నిత్యం పోలీసులు అయితే దీన్ని మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. విద్యుత్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు కూడా దాదాపుగా 110 మంది అధికారులతో అయితే 9 లొకేషన్లో ఈ విద్యుత్ సంబంధించినటువంటి కనెక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. జాతరకు వచ్చేటటువంటి భక్తులకు కూడా త్రాగునీటి గుట్ట పైన కావచ్చు, గుట్ట కింద కావచ్చు, ఎలాంటి త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఎండాకాలం ఉంటుంది కాబట్టి కొంత ఎక్కువగా వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా త్రాగునీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరైనా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఆరోగ్య శాఖ తరఫున కూడా 8 చోట్ల ప్రథమ చికిత్సా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి 24 మంది డాక్టర్లు, 90 మంది సిబ్బందితో అయితే విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 24 గంటలు అయితే ఈ విధులు నిర్వహిస్తారు. 3 షిఫ్ట్ల వైద్యుగా కూడా వీళ్ళు పాల్గొనేటటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తా ఉంది. అయితే 3 ప్రత్యేక అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేసి జాతరకు వచ్చినటువంటి భక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు వెంటనే ఆసుపత్రికి తరలించేలాగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా జాతరకు వచ్చేటటువంటి భక్తులకు ప్రత్యేక ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. 60 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసి 200 మంది సిబ్బందితో అయితే నిత్యం ఆ జాతరకు వచ్చేటటువంటి భక్తులకు అక్కడ కొంత ట్రాఫిక్ సమస్య ఉంటుంది కాబట్టి ఈ కార్లు కావచ్చు, సొంత వాహనాలు వచ్చేటటువంటి భక్తులకు కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఆర్టీసీ నుంచి అయితే ప్రత్యేక సదుపాయాలు కల్పించి 60 బస్సులను అయితే నిత్యము అక్కడికైతే నడుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఇటు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కూడా ఉంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి పరిస్థితులలో ఇటు నార్కట్పల్లి, నల్గొండ, కోరాడ మీదుగా
విజయవాడకైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కోదాడ, నల్గొండ, నార్కట్పల్లి మీదుగానైతే వాహనాలు మళ్లించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఖమ్మం వెళ్ళేటటువంటి వాహనదారులు అయితే ఏదైతే రామన్నగూడెం నుంచి అయితే క్రాస్ రోడ్ నుంచి నేరుగా ఖమ్మం వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికక్కడ వాహనాలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తూ ఆ జాతరకి వెళ్ళేటటువంటి భక్తులు కావచ్చు, 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది కాబట్టి భారీ సంఖ్యలో దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.